గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఇన్కమ్ ట్యాక్స్లో గృహస్థ నుంచి ఆదాయం చేస్తున్నాము. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేటువంటి టాపిక్ చేస్తున్నాం కదా. దాంట్లో ఎస్టర్డే కొన్ని సమ్ చేసాం, టుడే మరి కొన్ని సమ్ చేయబోతున్నాం. ఈరోజు సమ్ పూర్తిగా ఒక హౌస్ రెంట్కి ఇచ్చినప్పుడు దాని మీద ఉన్నటువంటి డీటెయిల్స్ ఏ రకంగా ఉంటాయి అనేటువంటిది దీంట్లో చెప్పడం జరిగింది. ముందుగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ సమ్ రాసుకోండి, తర్వాత తెలుగు మీడియం స్టూడెంట్స్ రాసుకుంటారు. కానీ మిస్టర్ పి సమ్ చెప్తున్నాను, రాసుకోండి. మిస్టర్ పి ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఏ హౌస్ ప్రాపర్టీ in Kanpur. Full stop. It has been let out for Rs 90,000 rupees. Full stop. The tax payable by the owner comes to 8,400. On municipal valuation of 84,000 rupees. But the landlord has taken an agreement from the tenant TENANT అద్దెకిచ్చినోడు అన్నమాట. టెనెంట్ stating that the tenant would pay tax direct to the municipality. Full stop. The landlord however incurs the following expenses on tenants amenities AMENITIES amenities. one by one రాసుకోండి. వాటర్ చార్జెస్ 1,000 రూపాయలు. 1,000 లిఫ్ట్ మెయింటెనెన్స్ 1,000 రూపాయలు. సాలరీ ఆఫ్ గార్డెనర్ 1,200 రూపాయలు. లైటింగ్ ఆఫ్ స్టైర్స్ 800 రూపాయలు.
800 రూపాయలు. ది ల్యాండ్లార్డ్ claims the following deductions. One by one. Repairs 30,000. Repairs 30,000. Land revenue 1000. Collection charges 2,000. దిగువ పేర legal charges incurred 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 on purchase of land on which house property is situated 24,000. Compute the taxable income from the house property. తెలుగు మీడియం రాసుకో. మిస్టర్ పి కాన్పూర్లో ఒక గృహాన్ని కలిగి ఉన్నాడు. దానిని 90,000 రూపాయలకు అద్దెకిచ్చాడు. 90,000 రూపాయలకు అద్దెకు ఇచ్చాడు. దాని మున్సిపల్ విలువ 84,000. దానిపై మున్సిపల్ పన్నులు 8,400. అద్దెకున్న వ్యక్తి చెల్లించాలనే షరతు. అద్దెదారు సౌకర్యార్థం యజమాని క్రింది ఖర్చులు చెల్లించాడు. వన్ బై వన్ రాసుకోండి. వాటర్ ఖర్చులు లేదా నీటి ఖర్చులు 1,000. లిఫ్ట్ నిర్వహణ 1,000. తోటమాలి జీతం 1,200.
మెట్లపై లైటింగు 800 రూపాయలు. మెట్ల మీద లైటింగు 800 రూపాయలు. నెక్స్ట్ లైన్ యజమాని క్రింది తగ్గింపులు కోరినాడు. యజమాని క్రింది తగ్గింపులు కోరినాడు. 1 by 1. మరమ్మతులు 30,000. ల్యాండ్ అద్దె 1000. భూమి అద్దె లేదా ల్యాండ్ అద్దె 1000. వసూలు ఖర్చులు 2000. వసూలు ఖర్చులు 2000. దిగువ పేర యజమాని లీగల్ ఖర్చుగా ఈ ఆస్తిపై 24,000 చెల్లించాడు. లీగల్ ఖర్చుగా ఈ ఆస్తిపై 24,000 చెల్లించాడు. అతని గృహాస్తి నుంచి ఆదాయం కనుక సమ్ అయితే ఇలా ఉంది కానీ ఆన్సర్ మాత్రం సులువుగానే ఉంటుందండి. ఎందుకంటే ఏమి ఇచ్చారో ఒకసారి చూడండి. మిస్టర్ పి అనేవాడికి కాన్పూర్లో ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది. దాని యొక్క రెంట్ 90,000 రూపీస్ ఇచ్చాడు. దాని యొక్క మున్సిపల్ వాల్యూ 84,000 ఇచ్చాడు. మున్సిపల్ ట్యాక్సెస్ 8,400. యజమాని చెల్లిస్తే మాత్రమే మనం మున్సిపల్ పన్నులు తీయాలి. అద్దుకున్నవాడు చెల్లిస్తే మాత్రం దానికి తగ్గింపు ఇవ్వరు, అది మనం చెల్లించకూడదు. ఈ సమలో అద్దుకున్నవాడే పన్నులు చెల్లించాలని షరతు. అందువల్ల మున్సిపల్ పన్నులు మనం డిడక్ట్ చేయవలసిన అవసరం లేదు. కాకపోతే యజమాని ఇంటికి ఉన్నవాడికి కొన్ని సౌకర్యాలు ఇస్తేనే ఉండలేడు కాబట్టి ఈ ఖర్చులు చెల్లించాడు. వాటర్ ఖర్చులు, లిఫ్ట్ ఖర్చులు, తోటమాలి జీతము, తర్వాత లిఫ్ట్పై లైట్ అది వేసినందుకు కొన్ని ఖర్చులు, ఇవన్నీ అద్దె నుంచి తగ్గించుకుంటాం. అంటే మనకి 90,000 ఇచ్చిన దాంట్లో ఆ పెట్టిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో తీసేస్తే మిగిలిందే మనకి వాస్తవ అద్దె కింద మనం ఊహించుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇక యజమాని అడిగాడు తగ్గింపులు. ఏదంటే తరుగుదల కోసమని, ల్యాండ్ అద్దెని, కలెక్షన్ ఛార్జెస్ అని, లీగల్ ఛార్జెస్ అని ఇవన్నీ నేను చెల్లించాను, నాకు మినహాయింపు ఇవ్వండి అని అడిగాడు. కానీ మీకు తెలుసు ప్రభుత్వం ఈ అన్ని యజమాని ఎన్ని తగ్గింపులైనా అడగచ్చు, అడగడంలో తప్పులేదు. రిపేర్స్ అని, ఏదో ల్యాండ్ ఖర్చులని, ఇలా ఎన్నైనా అడుగుతాడు. అయితే ప్రభుత్వం మాత్రం మనకి ఏం చేస్తుందండి అంటే అన్నిటికీ కలిపి 30% స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తుంది. అది మనం పెట్టిన ఖర్చు కన్నా ఎక్కువైనా తక్కువైనా సరే దాన్నే మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అది గత క్లాసులో కూడా మీకు చెప్పాను. అది ఇప్పుడు ఈ సమ్మను ఏ రకంగా ఆన్సర్ చేయాలి ఒకసారి చూడండి. ముందుగా మనం ఏం చేస్తామంటే వివరాలు మొత్తం అంటే పర్టికులర్స్ అమౌంట్ తీసుకుంటాం. గృహాస్తి నుంచి ఆదాయం, హౌస్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని పెడతాం. 3 కాలమ్స్ వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్. ఫస్ట్గా మున్సిపల్ అద్దె ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 84,000 ఇచ్చాడు, 84,000. యుక్తమైన అద్దె ఏమి ఇవ్వలేదు. ఈ సమయంలో డాష్ పెట్టుకుందాం. వాస్తవ అద్దె 90,000 అని చెప్పాడు. కానీ యజమాని ఇంటి నిమిత్తంగా కొన్ని ఖర్చులు పెట్టాడు. ఏంటంటే నీటి ఖర్చులు 1,000, వాటర్ ఛార్జెస్, అలాగే లిఫ్ట్ ఖర్చులు, అలాగే తోటమాలి ఖర్చులు, అలాగే లైటింగ్ ఖర్చులు, మొత్తం 4,000 పెట్టాడు. అంటే వాళ్ళు ఇచ్చిన 90,000లో 4,000 పోతే మనకు వచ్చినటువంటి వాస్తవ అద్దె 86,000గా భావిస్తాం. ఇక్కడ మున్సిపల్ అద్దె 84,000, వాస్తవ అద్దె 86,000 అంటే విచ్ ఈజ్ హైయెస్ట్. అంటే 86,000 హైయెస్ట్ కాబట్టి స్థూల వార్షిక విలువ 86,000 తీసుకుంటాం. ఈ 86,000 నుంచి మనకి ప్రామాణిక తగ్గింపు స్టాండర్డ్ డిడక్షన్ 30% ఇస్తారు సెక్షన్ 24 ప్రకారం. ఈ 86,000 మీద మనం ఈ 30% క్యాలిక్యులేట్ చేసుకుంటే 25,800 వచ్చింది. ఇది దీని నుంచి తీసేయండి. తీసేస్తే మీకు 60,200 వచ్చింది. ఇది మీకు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహాస్తి నుంచి ఆదాయము అని చెప్పి భావించాలి. ఓకేనా? అంకేతలు తీసుకోండి. వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్.
ఒక హాఫ్ పేజీ ఉండేటట్టు గీసుకోండి. ఒక హాఫ్ పేజీ ఉండేటట్టు గీతలు గీసుకున్నాక ముందుగా మున్సిపల్ అద్దె, మున్సిపల్ రెంట్, మున్సిపల్ అద్దె, మున్సిపల్ రెంట్ 84,000 తీసుకోండి. 84,000. తర్వాత యుక్తమైన అద్దె ఫెయిర్ రెంట్ ఏం లేదు డాష్ డాష్. వాస్తవ అద్దె యాక్చువల్ రెంట్ 90,000. దాని నుంచి తగ్గింపులు, చెల్లించిన ఖర్చులు అంటే ఎక్స్పెన్సెస్ పెయిడ్ అని రాసుకోండి. ఎక్స్పెన్సెస్ పెయిడ్ అని పెట్టి వాటర్ ఛార్జెస్ నీటి ఖర్చులు 1,000 రూపాయలు. నీటి ఖర్చులు 1,000 రూపాయలు. లిఫ్ట్ ఎక్స్పెన్సెస్ లిఫ్ట్ ఖర్చులు 1,000 రూపాయలు. లిఫ్ట్ ఖర్చులు 1,000 రూపాయలు. తోటమాల జీతం 1,200. లైటింగ్ 800. లైటింగ్ 800. మొత్తం టోటల్ 4,000. టోటల్ 4,000. 90,000 నుంచి 4,000 తీసేయండి 86,000. 86,000. ఇప్పుడు మైనస్ ప్రామాణిక తగ్గింపు స్టాండర్డ్ డిడక్షన్ సెక్షన్ 24 సెక్షన్ 24 ప్రకారం ప్రామాణిక తగ్గింపు 86,000 ఇంటూ 30/100. 86,000 ఇంటూ 30/100 అంటే 25,800. ఈ 25,800 తీసేయండి. తీసేస్తే 60,200 వచ్చింది. ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహాస్తి నుంచి ఆదాయం. గృహాస్తి నుంచి ఆదాయం. ఇప్పుడు మనం ఒక గృహం మీద ఏ రకంగా అద్దెను చెల్లించవలసి ఉంటుంది, ఎలా చెల్లించాలి అనేటువంటిది మనం చూసాం. ఈ సంబంధం మీకు అర్థమైంది. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ మోడల్కి వెళ్ళేటప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుకోవాలండి అంటే, ఇప్పుడు యజమాని తనకి 2 ఇళ్ళు ఉన్నాయనుకోండి. ఆ 2 ఇళ్ళు కూడా అతను అద్దెకిస్తే మరి అతను ఉండడానికి చోటు ఎక్కడ ఉంటుంది? అతను ఉండడానికి అవకాశం ఉండదు. అంతే కదా. మరి ఉన్న 2 ఇళ్ళు కూడా రెంట్కి ఇచ్చేస్తే మరి ఆడెక్కడ ఉంటాడండి? అందువల్ల అతడు ఒక ఇంటిలో నివాసం ఉండొచ్చు. అతడు ఒక ఇంట్లో నివాసం ఉన్నాడు అనుకోండి, అతడు రెసిడెన్స్ ఆ హౌస్ని వాడుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు మరి ఆ గృహస్థు మీద మనం అద్దెల కింద లెక్కేసి ఆ అద్దె కూడా అతని ఆదాయంలో కలిపేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టమని అడిగామనుకోండి, అది అతడు కరెక్ట్ అయిన విధానం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, అతడు ఒక పోర్షను 10,000 రూపాయలకి అద్దెకిచ్చాడు. సంవత్సరానికి 1,20,000 రూపాయల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం 1,20,000 రూపాయలు నీకు ఆదాయం వచ్చింది కదా, ఇది పన్ను పరిధిలోకి వస్తుంది మొత్తం ఆదాయం అంతా కలిపితే, కాబట్టి నువ్వు పన్ను కట్టు అని అడిగితే సమంజసమే. కానీ రెండో పోర్షన్లో తిను ఉంటున్నాడు, ఈ పోర్షన్లో 10,000 రూపాయలు అద్దె వస్తుంది అంటే ఈ పోర్షన్ కూడా 10,000 వస్తుంది కదా, దీని మీద 1,20,000 వస్తుంది కదా, 2,40,000 మీద నువ్వు ట్యాక్స్ కట్టు అంటే అతడు కట్టలేడు. ఎందుకంటే తను ఉన్న ఇంటికి తనేమో అద్దె కట్టుకోడు కదా, మరి అతనికి ఆ రకంగా ఆదాయం ఏమి రాదు కదా. అందువల్ల దాని మీద విధించడం సమంజసం కాదు. అందుకనే ప్రభుత్వం కూడా ఏం చెప్తుందండి అంటే, ఎవరైనా కనుక ఒక ఇంటిని సొంత నివాసానికి వాడుకుంటున్నట్టయితే దాని స్థూల వార్షిక విలువ నిల్ అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అంటే ప్రభుత్వం ఎప్పుడూ న్యాయంగానే చేస్తుంది కాబట్టి ఆ ఇంటి మీద మనం పన్ను కట్టని అవసరం లేదు. అంటే చూడండి, ఉదాహరణకి ఇది గృహస్థ నుంచి ఆదాయంలో స్థూల వార్షిక విలువ సొంత గృహం అయితే, స్థూల వార్షిక విలువ సొంత గృహం అంటే సొంత నివాసం అయినట్టయితే మీరు ఇది నిల్ 0గా తీసుకోవచ్చండి. స్థూల వార్షిక విలువ నిల్. ఇంకా నిల్ అయిన దానికి మీకేం ఆదాయం రానప్పుడు మీరు ఇంకా మున్సిపల్ పన్నులు తగ్గించేస్తామని గవర్నమెంట్ని ఏమడుగుతారు? అడగలేరు. అంటే మున్సిపల్ పన్నులు తగ్గింపు ఏమీ రాదు. ఇంకా ఇతరత్ర ఏ తగ్గింపులు రావు, స్టాండర్డ్ డిడక్షన్ అలాంటివి ఏమీ కూడా రావు. ఆదాయం ఏదైనా దానికి ఏమొస్తుందండి? ఏమీ రాదు. కానీ ఒకవేళ ఇంటి నిమిత్తంగా అప్పు ఉంటే, అంటే ఇల్లు కట్టడానికి తీసుకున్న అప్పు కట్టడం ఉంటే, అటువంటి అప్పు మీద రుణంపై వడ్డీ కానీ మీరు చెల్లించినట్టయితే ఆ రుణంపై వడ్డీకి మీకు ప్రభుత్వం అవకాశం చూపిస్తుంది. అంటే ఒక 2,000 రూపాయల రుణంపై వడ్డీ చెల్లించారనుకోండి, ఈ 2,000 రూపాయలని కూడా పరిగణలోనికి తీసుకుంటుంది. మరి ఆదాయం ఏమీ లేనప్పుడు 2,000 కింద వేస్తే అప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుందండి? -2,000 అవుతుంది. ఇప్పుడు ఈ ఆన్సర్ ఏమవుతుందంటే
-2000 అవుతుంది. ఇది గృహాస్తి నుంచి నష్టం. ఇది గృహాస్తి నుండి నష్టం. అయితే గృహాస్తి నుంచి నష్టం వచ్చినప్పుడు ప్రభుత్వం మనకు ఒక అవకాశం ఇచ్చిందండి. ఏంటి అవకాశం అంటే, మరొక ఇల్లుని మనం అద్దెకించుకున్నాం అనుకోండి, ఆ ఇంటి మీద ఒక 2,40,000 రూపాయలు ఎంతో ఆదాయం వచ్చింది అనుకోండి. కానీ దానిలో మున్సిపల్ పన్నులు, ప్రామాణిక తగ్గింపు ఇవన్నీ తీసేస్తే పన్ను కట్టదగిన ఆదాయం ఒక 2 లక్షలు ఉందనుకోండి. ఆ 2 లక్షల నుంచి ఈ 2,000 మనం తగ్గించుకోవచ్చు అనమాట. అంటే ఒక గృహం మీద వచ్చిన నష్టాన్ని మరో గృహం నుంచి మనం బదలాయింపు చేసుకోవచ్చు. దాని నుంచి మనం మినహాయింపుని కోరవచ్చు అనమాట. అందువల్లే సొంత ఇంటి యొక్క స్థూల వార్షిక విలువ ఎప్పుడు నిల్. ఒకవేళ దాని మీద కనుక రుణంపై వడ్డీ ఉంటే మాత్రం అది గృహాస్తి మీద నష్టం కింద చూపించి, అది మరొక గృహం యొక్క ఆదాయం ఉంటే దాని నుంచి మీరు తగ్గించుకోవచ్చు. ఒక్కొక్కసారి లెక్కలో ఒక గృహం కాకుండా 2 గృహాలు ఇవ్వచ్చండి. ఇప్పుడు ఇది మొదటి గృహం అనుకోండి. ఇప్పుడు దీన్ని మీరు ఏమంటారంటే గృహం 1 అంటారండి. గృహం 1 సంబంధించి ఆన్సరు -2000 వచ్చింది. అలాగే మళ్ళీ గృహం 2 తీసుకుంటారు. దీని కింద అర్థమవుతుందా మీకు? 2 గృహాలు ఉన్నప్పుడు తీసుకుని దీని యొక్క స్థూల వార్షిక విలువ ఎంత అనేది తీసుకుంటారు. ఇందులోంచి మున్సిపల్ పన్నులు తీసేస్తారు, అందులోంచి ప్రామాణిక తగ్గింపు తీసేస్తారు. అప్పుడు మీకు గృహాస్తి నుంచి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం నుంచి ఈ నష్టాన్ని డివైడ్ చేస్తారు. అది లెక్క చేసే విధానం. ఒకటి కన్నా ఎక్కువ గృహాలు ఇచ్చినప్పుడు మనం లెక్క చేసే విధానం ఆ రకంగా లెక్కించాలి. సొంత గృహం అన్నప్పుడు స్థూల వార్షికులు ఏమనుకోవాలని మీరు నిల్, శూన్యం అనమాట అండి. ఏమీ లేదు, 0 అని చెప్పి అనుకొని మీరు లెక్కని చేయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక ఇల్లు కాకుండా అంతకన్నా ఎక్కువ ఇల్లులు కూడా మనకి ఇచ్చి వాటి మీద ఆదాయాన్ని లెక్కించమని అడగచ్చు. అలా కూడా మనం లెక్కించగలుగుతాం అనమాట అండి. అంటే ఎలాగో అంటే గృహాస్తి నుంచి ఇది ఓ లెక్క రాసుకో. కరుణాకరు ఒక గృహాన్ని నిర్మించి సగభాగంలో తానుంటూ కరుణాకరు ఒక గృహాన్ని నిర్మించి సగభాగంలో తానుంటూ మిగిలిన సగభాగాన్ని అద్దెకు ఇచ్చాడు. దిగువపరం గృహము యొక్క మున్సిపల్ విలువ 5,000 రూపాయలు. 5,000 రూపాయలు. స్వీకరించిన అద్దె 1/1. స్వీకరించిన అద్దె 4,000. స్వీకరించిన అద్దె 4,000. మున్సిపల్ పన్నులు 1,000 రూపాయలు. 1,000 రూపాయలు. భూమి అద్దె 100 రూపాయలు. మరమ్మతులు 900. మరమ్మతులు 900. అగ్ని బీమా 200. వసూలు ఖర్చులు 300. గృహ నిర్మాణానికి చేసిన రుణంపై వడ్డీ
1000. గృహ నిర్మాణాన్ని చేసిన అప్పుపై వడ్డీ, గృహ నిర్మాణాన్ని చేసిన రుణంపై వడ్డీ 1000. అతని గృహాస్తి నుంచి ఆదాయం లెక్కించండి. గృహాస్తి నుంచి ఆదాయం లెక్కించండి. ఇంగ్లీష్ మీడియం అని రాసుకోండి. కరుణాకరన్ constructed a house. Karunakaran constructed a house. $50 house. 50% house used for personal residence. 50% house given to rent. 1 by 1 పాయింట్స్ రాసుకోండి. మున్సిపల్ రెంట్, మున్సిపల్ వాల్యూ అని రాసుకోండి. మున్సిపల్ రెంట్ అన్నా మున్సిపల్ వాల్యూ అన్నా ఒకటే. మున్సిపల్ వాల్యూ 5,000. 1 by 1 రాసుకోవాలి. రెంట్ రిసీవ్డ్ 4,000. మున్సిపల్ ట్యాక్సెస్, మున్సిపల్ పన్నులు 1000. ల్యాండ్ రెంట్, భూమి అద్దె 100. రిపేర్స్, మరమ్మతులు 900. ఫైర్ ఇన్సూరెన్స్ 200. కలెక్షన్ ఛార్జెస్ 300. Interest on loan for construction of house 1,000. Calculated income from house property. ఓకే, ఇప్పుడు ఇటువంటి టేబుల్ ఒకటి నిర్మించండి. స్కేల్ పెన్సిల్ తీసుకుని వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్ తీసుకోండి. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహాస్తి నుంచి ఆదాయం. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహాస్తి నుంచి ఆదాయం. వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్ తీసుకోండి. ఇప్పుడు 2 గృహాల కింద భావిస్తున్నాను. గృహం 1 తీసుకుంటున్నాను నేను. గృహం 1 అంటే హౌస్ 1 అని రాసుకోండి. గృహం 1 హౌస్ 1 తీసుకున్నాను. హౌస్ 1 తీసుకుని వాడు ఏమి ఇచ్చాడండి అంటే మున్సిపల్ వాల్యూ ఇచ్చాడు. మున్సిపల్ వాల్యూ 5,000 ఇచ్చాడు, కానీ సగమే అద్దెకి ఇచ్చాం కదా, అందుకని దాని వాల్యూ 2,500. మున్సిపల్ వాల్యూ అంటే మున్సిపల్ రెంట్ చూసుకోండి. మున్సిపల్ అద్దె 2,500. దాని కింద యాక్చువల్ రెంట్ వాస్తవ అద్దె 4,000. అంటే 5,000లో సగం ఇల్లే కాబట్టి 2,500. ఆ సగం పోర్షన్ని 4,000కి అద్దెకిచ్చాం. ఇప్పుడు ఇందులో విచ్ ఈజ్ హైయెస్ట్, దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ రెంట్, అది ఆశించిన అద్దె అవుతుంది. అంటే 2,500 నుండి 4,000 అంటే ఏది ఎక్కువ, 4,000 అద్దె. ఇది టిక్ చేసుకుని దేర్ఫోర్ స్థూల వార్షిక విలువ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ, స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ 4,000 తీసుకుంటాం. 4,000 అండ్ ఇందులోంచి మైనస్ మున్సిపల్
పన్నులు 1000 ఇచ్చిన పన్నులు సగం పోర్షనే కదండి, అందుకని 500 తీసేయండి. 3500. ఇప్పుడు ఇందులోంచి మైనస్ ప్రామాణిక తగ్గింపు, స్టాండర్డ్ డిడక్షన్. ప్రామాణిక తగ్గింపు, స్టాండర్డ్ డిడక్షన్ 3500 ఇంటూ 30/100 అంటే ఇది 1050. ఇంకేమి ఇచ్చాడు? ఇంట్రెస్ట్ ఆన్ లోన్, రుణంపై వడ్డీ. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 500. ఈ రెండు తీసేయండి. 1050 తీసేస్తే మీకు ఎంత ఆదాయం అంటే 1950, 1550 కదా, 1550 అంటే 1950 రూపాయలు ఆదాయం. ఇది గృహాస్తి ఆదాయం, గృహం 1 ఆదాయం, గృహం 1 యొక్క ఆదాయం. ఏమండి, దీన్ని ఇంకా పొడిగించండి. ఇక్కడికి ఇలా గీత కొట్టండి. ఇది ఒక ఆదాయం, దాన్ని అలా పెట్టుకోండి. గృహం 2 ఆదాయం. గృహం 2 అంటే ఏమనుకున్నారు? గృహం 2 ఆదాయం అంటే సొంత నివాసం, పర్సనల్ యూస్, సొంత నివాసం. దీని స్థూల వార్షిక విలువ ఎంత అని చెప్పాను? సగం ఇల్లు అయితే 2500 గట్రా ఏమనుకోకూడదు, నిల్ అనుకోవాలి. సొంతానికి వాడుకుంటున్నాం కాబట్టి నిల్. ఇంకా దీనికి ప్రామాణిక తగ్గింపు గట్రా ఏమి ఉండదు, కానీ అప్పుపై వడ్డీ ఉంటే తీసేయచ్చు అనుకున్నాను. మైనస్ రుణంపై వడ్డీ. 1000 రూపాయలు వడ్డీ. 1000 రూపాయలు సగం దీని మీదే. 1000లో సగం అంటే 500. నిల్లోంచి 500 తీస్తే ఏమవుద్ది? -500. ఇది గృహంపై నష్టం. లాస్ ఆన్ హౌస్ ప్రాపర్టీ. గృహంపై నష్టం. ఇప్పుడు మనకి ఏం కావాలంటే మొత్తం ఆదాయం కావాలి. ఇంకా కిందకి వెళ్ళాలి, కొంచెం ఇరుకైపోయింది కాబట్టి ఇక్కడ చేస్తున్నాను కంటిన్యూషన్. ఇప్పుడు నేనేం చేశానంటే 1వ గృహంపై ఆదాయం. 1వ గృహం మీద ఆదాయం నాకు ఎంత వచ్చిందంటే 1950. 1950 మైనస్ 2వ గృహంపై నష్టం. మరి సొంతానికి వాడుకున్న గృహం మీద వడ్డీకి తగ్గింపు ఇచ్చాం కాబట్టి అది -500 వచ్చింది. ఈ -500 తీసేయండి. 1450. ఇది మొత్తం గృహంపై ఆదాయం. టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. మొత్తం గృహంపై ఆదాయం. ఇది సమ్ చేసే విధానం. ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో చూసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ హౌస్ 1 పెట్టుకోండి. హౌస్ 1 అని పెట్టుకోండి. మున్సిపల్ రెంట్ 5000/2, 2500. యాక్చువల్ రెంట్ 4000. విచ్ ఈజ్ హైయెస్ట్ అంటే 4000 హైయెస్ట్. దేర్ఫోర్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ 4000. ఇందులోంచి ఏం తీసేయాలి? స్థూల వార్షిక విలువ నుంచి పన్నులు ఉంటే తీసేయచ్చు. పన్నులు 500 మైనస్ మున్సిపల్ పన్నులు 1000కి సగమే కాబట్టి ఇల్లు 500 తీసేస్తే 3500. దీని మీద మైనస్ స్టాండర్డ్ డిడక్షన్ 3500 ఇంటూ 30% 1050. అప్పుపై వడ్డీ ఒకటి ఉంది, అంటే అప్పుపై వడ్డీ 1000లోని సగమే కదా మరి ఇల్లు అంటే 500. 1550 తీసేయండి. 1950. గృహం అంటే ఇన్కమ్ ఫ్రమ్ ఫస్ట్ హౌస్, మొదటి గృహం మీద ఆదాయం. ఇన్కమ్ ఫ్రమ్ ఫస్ట్ హౌస్. నెక్స్ట్ గృహం 2 హెడ్డింగ్ పెట్టాను. గృహం 2 ఇన్కమ్ బ్రాకెట్లో పర్సనల్ యూస్. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్. ఏం డిడక్షన్ ఉంటుంది? మైనస్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. 1000 మీద 1/2 500. నిల్లోంచి 500 తీస్తే -500 వచ్చింది. -500. అప్పుడు దీన్ని ఇంకా కంటిన్యూ చేయండి. అలా కంటిన్యూ చేస్తారు. ఇన్కమ్ ఫ్రమ్ ఫస్ట్ హౌస్ 1950 మైనస్
ఇన్కమ్ లాస్ ఆన్ సెకండ్ హోమ్, లాస్ ఆన్ సెకండ్ హౌస్, ఇది -500. దీంట్లో నేను డిడక్ట్ చేసేయండి 1450. ఇది టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇలా 2 హౌసులు కానీ 3 హౌసులు ఇచ్చినప్పుడు కానీ మనం లెక్క కట్టాలి. ఆ 3 హౌసుల్లో ఒకటి ఓన్ హౌస్ అవుతుంది. దాన్ని మనం నష్టం కింద చూపించుకుంటూ రిమైనింగ్ మిగతా ఆదాయాలు ఎంత వచ్చినాయో చూసుకొని ఆ మొత్తం ఆదాయం నుంచి దీని నష్టం ఉంటే కనుక తీసేసి టోటల్ ఇన్కమ్ ఎంత అనేది మనం చూపించవచ్చు. ఓకేనా? అర్థమైందండి? కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.